కర్మ అంటే మనము నా కర్మ బాగాలేదండి, మీ కర్మ బాగుందండి అలాంటిది. అది కర్మ అంటే నేను చేయాల్సిన నా వృత్తి ఏంటిది, నా కర్తవ్యం ఏంటిది, ఏం చేస్తే నేను సక్సెస్ అవుతాను. సార్ కర్మ అంటే పని అంటున్నారు, అవును. కానీ కర్మలు అనుభవించాలని కూడా వింటాం కదా, మరి అది కర్మ అదేనండి నేను ఏమంటున్నాను. దాన్ని మన వాళ్ళు ఈ మాట్లాడుకునే లాంగ్వేజ్లో ఏమైందంటే కర్మ అంటే అంత నెగటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి పోతున్నారు. ఓకే, కర్మ అనేది నువ్వు చేయాల్సిన పని గురించే మాట్లాడేది. అక్కడ కర్మ అనుభవించాలంటే కూడా అది నువ్వు అనుభవించాల్సింది కర్మ పనే కదా. ఇప్పుడు నేను అక్కడ పడ్డానండి, నాకు ఇక్కడ దెబ్బ తగిలింది, నా కర్మ ఇలా దెబ్బ తగలడం, దాని పెయిన్ నేనే భరించాలి. నేను మీకు ఇవ్వలేను. ఒక హాఫ్ అన్ అవర్ మీరు భరించండి, హాఫ్ అన్ అవర్ నేను భరిస్తానని అనలేను. నేనే భరించేసాను. అదేవిధంగా అది పడకుండా ఉండడం కూడా నా కర్మనే. చూసి నేను నడిచాను అనుకోండి పడను, నేను చూడకుండా నడిచాను అనుకోండి పడతాను నేను. మీరు ఏ విధంగా తీసుకున్నా కానీ లైఫ్ అనేది చాలా సింపుల్ అండి, మనం కాంప్లికేట్ చేసుకుంటాం. ఇప్పుడు నా దగ్గర 10,000 రూపాయలు జీతం అండి, 10,000లో నా ఇంట్లో నేను ఒక 9,000 వరకే ఎక్స్పెండిచర్ చేసుకున్నాను అనుకోండి, 1,000 రూపీస్ పక్కన సేవింగ్ చేసుకుంటే హ్యాపీగా ఉంటాను. నేను 10,000 రూపీస్ ఇన్కమ్ పెట్టుకొని 15,000 రూపాయలు ఖర్చు పెట్టాను అనుకోండి, వచ్చే నెల అప్పు ఉన్నవాడు ఇంటికి వస్తాడు, లేదా ఈఎంఐ కట్టమని ఇంకొకడు వస్తాడు. అది కట్టనప్పుడు ఏమవుతుంది, మళ్ళీ గందరగోళం అయిపోతుంది మన జీవితం. చాలా సింపుల్ లైఫ్ను మనమే కాంప్లికేట్ చేసుకుంటాం. మీ ఇంట్లో 55 ఇంచెస్ టీవీ ఉంటే మా ఇంట్లో 55 ఉండాలనుకుంటాను. 35లో చూస్తే ఏమైనా నష్టమా అండి? అందులో వచ్చే యాక్టర్ ఉన్నాడు అనుకోండి, మీ 55 ఇంచెస్లో ఉన్న యాక్టర్ మిమ్మల్ని శభాష్ అన్నాడు, 35 ఇంచెస్లో ఉన్న నన్ను బుద్ధి లేదురా అన్నాడు. అక్కడైనా అదే డాన్స్ ఆడతాడు, ఇక్కడైనా అదే డాన్స్ ఆడతాడు. మన ఆలోచన ఏందో అంటే మీ ఇంట్లో ఉంది, మా ఇంట్లో ఎందుకు ఉండకూడదు? మీరు నన్ను చిన్న చూపు చూస్తున్నారేమో, మీరు చూడకపోవచ్చు, కానీ నాకు నేను ఆలోచించుకుంటాను అంతే. ఫీలింగ్